విశ్వం నా శక్తి ముందు తల వంచింది. కాలం నా గుప్పెట్లో ఉంటుంది. నేను చేసే నష్టం అపారం. నా సామ్రాజ్యానికి హద్దే లేదు. నేను కొన్ని శతాబ్దాలుగా ఉంటున్నాను. నేను అనంతం. అగ్నైనా, నీరైనా, గాలైనా, తుఫానైనా, మనుషులైనా, ప్రకృతి అయినా, ఆయుధమైన, అస్త్రమైన, సింహమైన, పులైనా నన్ను చంపడం అసాధ్యం. ఏ ఒక్కడితో సాధ్యం కాని చావుని సుసాధ్యం చేయడానికి జన్మించింది ఒక అవతారం. ఇది రెండు శక్తుల కలయిక. సింహం యొక్క శక్తి పులి యొక్క స్ఫూర్తితో జన్మించింది. లైగర్ చేస్తుంది పురుగులపై తీవ్ర దాడి. జిఎస్పి వారి లైగర్ విసిరింది సవాల్, చేస్తుంది భయంకరమైన స్వైర విహార్. జిఎస్పి వారి పేటెంటెడ్ ప్రొడక్ట్ లైగర్. మెథాక్సిఫెనోజైడ్ 20%, క్లోరాన్ ట్రాలిలైప్రోల్ 5% ఎస్సితో తయారు చేయబడింది. ఇది పురుగులపై నియంత్రణ ఉంచుతుంది. దీనితో 5 ఉపయోగాలున్నాయి. ఇవి లైగర్ ని శక్తిశాలి అయిన కీటకనాశినిగా తయారు చేస్తాయి. క్విక్ యాక్షన్, వెంటనే ప్రభావం చూపుతుంది, పురుగులను నియంత్రిస్తుంది. కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్, ఇది కేవలం పురుగులను చంపడమే కాదు, మొక్కల యొక్క లోపలి భాగాలకు చేరి వాటిని సురక్షితంగా ఉంచుతుంది. లాంగ్ డ్యూరేషన్ కంట్రోల్, లైగర్ ఎక్కువ కాలం పాటు పురుగులను నియంత్రిస్తుంది. ఈకో ఫ్రెండ్లీ, లైగర్ మిత్ర పురుగులపై ప్రభావం చూపించదు, అలాగే పర్యావరణానికి ఎక్కువ హాని తలపెట్టదు. బెస్ట్ టూల్ ఫర్ ఐపీఎం, ఇది ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్, పురుగుల యొక్క జీవిత చక్రంపై ప్రభావాన్ని చూపి నాశనం చేస్తుంది. ఇది ఒక అంతర్వాహిక కీటకనాశిని. లైగర్ ను వాడు విధానం: క్యాబేజ్ పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన డైమండ్ బ్యాక్ మాత్ మరియు స్పోడోప్టెరా వంటి పురుగులపై ప్రభావాన్ని చూపి నియంత్రిస్తుంది. మిర్చి పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన ఫ్రూట్ బోరర్ మరియు స్పోడోప్టెరాలను వాటి మూలాల నుండి నాశనం చేస్తుంది. టమాటో పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన ఫ్రూట్ బోరర్, ట్యూటా అబ్సోల్యూటా మరియు లీఫ్ మైనర్లను తరిమి కొడుతుంది. బంగాళాదుంప పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన స్పోడోప్టెరా వంటి పురుగులను సంహరిస్తుంది. వంగ పంటలో ప్రతి ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వల్ల ఫ్రూట్ బోరర్ మరియు షూట్ బోరర్ లాంటి పురుగుల నుంచి పంటను కాపాడుతుంది. బెండ పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన ఫ్రూట్ బోరర్ వంటి పురుగుల్ని నాశనం చేస్తుంది. కాకర పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన ఫ్రూట్ బోరర్ మరియు లీఫ్ క్యాటర్ పిల్లర్ వల్ల పంటకు జరిగే నష్టం నుంచి కాపాడుతుంది. మొక్కజొన్న పంటలో ప్రతి ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన స్పాటెడ్ స్టెమ్ బోరర్, పింక్ స్టెమ్ బోరర్, కత్తెర పురుగు మరియు స్టెమ్ ఫ్లైలను నాశనం చేస్తుంది. చెరకు పంటలో వచ్చు ఎర్లీ షూట్ బోరర్, టాప్ బోరర్, ఇంటర్మోడ్ బోరర్ మొదలైన వాటిని నియంత్రించడానికి 250 మిల్లీలీటర్ల లైగర్ ని ప్రతి ఎకరానికి వాడవలెను అని సూచించడమైనది. ప్రతి పంటలో ప్రతి ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన అమెరికన్ బాల్ వామ్, గులాబీ రంగు పురుగు, పీబీఎం, స్పాటెడ్ బాల్ వామ్ మరియు స్పోడోప్టెరా వల్ల జరిగే నష్టం నుంచి పంటను కాపాడుతుంది. వరి పంటలో ప్రతి ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన ఎల్లో స్టెమ్ బోరర్, స్ట్రైప్డ్ స్టెమ్ బోరర్ మరియు లీఫ్ బోరర్లను నియంత్రిస్తుంది. తేయాకు పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన మస్కిటో బగ్, స్పోడోప్టెరా మరియు లూపర్ క్యాటర్ పిల్లర్లను అంతం చేస్తుంది. వేరుశనగ పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన స్పోడోప్టెరా, హెలికవర్పా, ఆర్మెజిరా మరియు లీఫ్ మైనర్లను నియంత్రిస్తుంది. సోయా పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన సెమీలూపర్, స్పోడోప్టెరా, గ్రిడల్ బీటిల్ మరియు స్టెమ్ ఫ్లైలని నాశనం చేస్తుంది.
మినుము మరియు పెసర పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన పాట్ బోరర్, మరుక, స్పోడోప్టెరా లాంటి పురుగుల నియంత్రణలో ఉత్తమ ఫలితాలను చూపుతుంది. శనగ పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన పాట్ బోరర్ నుంచి పంటను కాపాడుతుంది. కంది పంటలో ప్రతి ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున వాడడం వలన గ్రామ్ పాట్ బోరర్, మరుక మరియు పాట్ ఫ్లై లాంటి కీటకాల నుంచి పంటను కాపాడుతుంది. లైగర్ ఆగమనం పురుగుల సామ్రాజ్యాలకు తిరోగమనం. ఇది పంటలను సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. జిఎస్పి వారి పేటెంటెడ్ ప్రోడక్ట్ లైగర్. ఇది జిఎస్పి వారి లైగర్ యొక్క సవాల్. ఇది చేస్తుంది పురుగులపై వీరవిహార్.